అయితే ఇక్కడ సార్ ఇప్పుడు ఈ మత మార్పిడుల లక్ష్యము కేవలం మా మతాన్ని విస్తరించుకోవాలనేటువంటి ఒకటే లక్ష్యమా, లేకపోతే మనం ఆ మధ్యగా లవ్ జిహాద్ గురించి విన్నాం, అక్కడ కేరళ స్టోరీ ఒకటి వచ్చింది, ఏ విధంగా జరుగుతోంది ఇవన్నీ కూడా ఏంటి, కేవలం మత విస్తరణేనా, లేకపోతే దీని వెనక బియాండ్ దట్ లైన్ ఇంకేదైనా జరుగుతోందా? మత విస్తరణ ఎందుకు, దేనికి? ఇప్పుడు మతం అనేది దేనికి? ఆధ్యాత్మికత కోసం. ఏదన్నా ఆధ్యాత్మికత ఉందా అక్కడ? నీకు నీ బలాన్ని విస్తరించుకొని రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలా, అది ఈ రెండు మతాల యొక్క ప్రధానమైన ఆశయం. ఈ ఎడారి మతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు మతాల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం జనాభాను పెంచుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి. అది ఎన్ని రకాలుగా అయినా కానీ నువ్వు మోసం చేయి, భయపెట్టు, లేకపోతే ప్రలోభాలకు గురి చేయి. అంతెందుకండి, మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో 22,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో 20% అన్యమతస్తులు. అదే ఆశ్చర్యం. ఇప్పుడు అంతమంది ఉన్నారన్న సంగతి ఈ మధ్యనే బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు. 1000 మందికి పైగా ఉన్నారని చెప్పి. సార్, మేము 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మేము. అండ్ 300 మంది లిస్టు మేము టీటీడీ ఈఓకి ఇచ్చాం. ఏం యాక్షన్ లేదు. ఇప్పుడు ఏం యాక్షన్ ఉంది? బండి సంజయ్ మాట్లాడాడు, అందరూ మాట్లాడుతున్నారు, ఏం యాక్షన్ ఉంది? ఓకే, వీళ్ళు అపాయింట్ అయింది ఎక్కడ? ఇప్పుడు మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, లేదు కూటమి ప్రభుత్వం వచ్చింది, దాన్ని సర్దుకుంటాయి. బిఆర్ నాయుడు గారు ఆయన ఇది తీసుకోగానే మొట్టమొదట మేమే వెళ్ళి అభినందించి వచ్చాం. హిందూ సంఘాలన్నీ కలిసి వెళ్ళి అభినందించి వచ్చాం. ఎందుకనంటే ఆయన ముందు రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడున్న అన్య మతస్థుల్ని మేము తీసేస్తాం. ఎంతమందిని తీశారండి? ఈ మధ్య ఒక 4గురిని, అంతకుముందు ఒక 18 మంది ఫిబ్రవరిలో, అంతే. 300 మంది లిస్ట్ ఉంది మా దగ్గర. దీని మీద నిరంతరంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు తిరుపతి లోకల్లో ఉన్నారు. ఒకటా రెండా అన్యాయాలు? తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో బీఫ్ అమ్మేటటువంటి షాప్స్ ఉన్నాయి దేవాలయానికి దగ్గరగా. గోవిందుడు అని పిలుచుకుంటాం మనం. గోవు వల్ల బయటకు వచ్చినటువంటి స్వామి ఆయన. అటువంటి పుణ్యక్షేత్రంలో బీఫ్ బిర్యానీ మన వాళ్ళే వెళ్ళి దాన్ని అటాక్ చేసి ఆపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.